బాహ్యముఖమే బంధం. దివ్యాత్మ స్వరూపులారా, మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం తిరిగి మరలా నిద్రకు ఉపక్రమించేంత వరకు ప్రపంచాన్ని గురించి, అందులో వ్యక్తులను గురించి, సంఘటనలను, సన్నివేశాలను గురించి నిరంతరం ఆసక్తిగా తెలుసుకుంటూ ఉంటాడు. పంచజ్ఞానేంద్రియాలు అటువంటి సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం సేకరించే సమాచారంలో అనుకూలమైనది ఉంటుంది, ప్రతికూలమైనది ఉంటుంది. కొంత సమాచారం రాగాన్ని పెంచితే మరికొంత సమాచారం ద్వేషాన్ని పెంచుతుంది. ఇటువంటి సమాచారంలో అనుభూతిని కలిగించేది ఉపరితలంలో, అలజడిని కలిగించేది లోతుగా నిక్షిప్తమవుతుంది. అయితే అటువంటి సమాచారంలో అలజడిని కలిగించేది పదే పదే గుర్తుకు వచ్చి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మానవ సహజ స్వభావం ఏమిటంటే నెగటివ్ సమాచారాన్ని వ్యతిరేకిస్తూ మంచి సమాచారాన్ని కోరుకుంటారు. వ్యతిరేకించేది లోతుగా రికార్డ్ అవుతుంది, ఆశించేది ఉపరితలంలో ఉంటుంది. అయితే ఇదంతా భౌతిక ప్రపంచపు అనవసరపు మిథ్యా సమాచారమే బంధాలను పెంచి మనిషిని బాహ్యముఖం వైపుకు మళ్లిస్తుంది. జీవిత పరమార్థం నెరవేరదు. సత్యమో మాయ. దివ్యాత్మ స్వరూపులారా, వేదాంత పరంగా విశ్లేషించగలిగితేనే స్థూల జగత్తు యొక్క స్వరూప స్వభావాన్ని గురించి, దాని ఆవిర్భావాన్ని గురించి అవగాహన కలుగుతుంది. భౌతికవాదులు కనిపించే స్థూల జగత్తును అంతటినీ వాస్తవంగా భ్రమిస్తారు. దానిని కేవలం పదార్థంగా పరిగణిస్తారు. అయితే ప్రపంచమంతటిలో, సమస్త మానవాళిలో ఋషులు మాత్రం ప్రకృతిని అంతటినీ పరమాత్మంగా బహిర్గతం గావించారు, నిరూపించారు. అంతేగాక కనిపించే స్థూల జగత్తంతా నిరంతరం మారుతూ ఉంటుంది. అయితే అది ఆవిర్భవించడానికి మూలమైన శుద్ధ చైతన్యం లేక భగవంతుడు మాత్రం సత్యమని నిరూపించడం జరిగింది. భగవంతుని నుండి స్థూల జగత్తు ఆవిర్భవించి అది సృష్టి స్థితి లయలకు అనుగుణంగా రూపాంతరం చెంది తిరిగి మరలా ఆ భగవంతునిలోనికే లయం చెందుతుందని నిరూపించడం జరిగింది. నిరంతరం మార్పులు చెందే స్థూల జగత్తును మాయా అని, అది ఆవిర్భవించడానికి మూలమైన ఆధారమైన శుద్ధ చైతన్యాన్ని సత్యంగా పరిగణించడం జరిగింది. మరొక కోణంలో విశ్లేషించినట్లయితే సత్యం నుండి మాయ ఆవిర్భవించి తిరిగి మరలా సత్యంలోనే లయం చెందుతున్నప్పుడు మాయను కూడా భగవంతునిగా భావించగలిగితే అది ఏకత్వమే అవుతుంది కదా. ఇదే వేదాంతంలోని ఔన్నత్యం మరియు విశిష్టత అవుతాయి. ప్రకృతి పురుషుడు ఆనంద స్వరూపులారా, విశ్వమంతా ద్వంద్వాలమయం. అది రెండుగా విభజింపబడి ఉంటుంది. ఒకటి ఆధేయం, మరొకటి ఆధారం. ఆధేయం కంటికి కనిపిస్తుంది, ఆధారం కంటికి కనిపించదు. ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి లేదు. ఆధేయం అంతటా ఆధారం ఉంటుంది, కానీ
ఆధారంలో ఆధేయం ఉండదు. అటువంటి ఆధేయాన్ని ప్రకృతి అని, అది ఆవిర్భవించడానికి మూలమైన దానిని పురుషుడని అంటారు. పురుషుడు స్వచ్ఛంగా, నిశ్చలంగా, స్థిరంగా, శాశ్వతంగా ఉంటాడు. ప్రకృతి భిన్నత్వంతో కూడి నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. పురుషుడు లేకుండా ప్రకృతికి ఉనికి లేదు అనే అంశం వాస్తవమే కానీ, పురుషుడు పాక్షికం, ప్రకృతే పరిపూర్ణం. ప్రకృతి భిన్నత్వంతో రూపనామాలతో కూడి మనిషికి అపారమైన జ్ఞానాన్ని ఇస్తుంది. పురుషుడు కంటికి కనిపించడు కాబట్టి ఎటువంటి జ్ఞానం ఉండదు. ప్రకృతి లేకుండా స్థూల జగత్తుకు అవకాశమే లేదు. మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగమే కదా. మానవుడి ద్వారానే విశ్వమంతా బహిర్గతమైంది. అంటే ప్రకృతి లేకుండా విశ్వ కదలికలను గుర్తించే అవకాశమే లేదు. అటువంటి ప్రకృతిలోనే పురుషుడు నిక్షిప్తమై ఉన్నాడు. అందువలన పురుషుని కోసం ఇక ప్రత్యేకంగా ఎటువంటి అన్వేషణ చేయవలసిన అవసరం ఉండదు.